సమస్య నీళ్లు. మనం మాట్లాడుకుంటారు లాస్ట్ 2-3 రోజుల నుంచి ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు సాయంత్రం 4 గంటలకు తెలంగాణకు సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు అటు లోక్సభ ఇటు రాజ్యసభ అందరి సభ్యులతోటి నీళ్లు నిధులు నియామకాలలో ఉన్నటువంటి ముఖ్యమైన నీళ్ల సమస్య గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తుర్రు. దీనికి మా అందరికీ కూడా పార్లమెంట్ సభ్యులందరికీ కూడా ఈరోజు ఆహ్వానం అందింది. ఇది ఒక్క మంచి పరిణామం. రాజకీయాలకు అతీతంగా గోదావరి జలాలపై బంకచెర్ల లింక్ ప్రాజెక్టు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ప్రతిపాదిస్తుర్రో దాని విషయంలో పార్లమెంట్ సభ్యులందరికీ కూడా ఒక అవగాహన క్రియేట్ చేయడానికి ఈరోజు ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరినీ ఆహ్వానించారు. అయితే దీంట్లో ఈరోజు ఎందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుందంటే, గతంలో కూడా మీరు చూసినట్టయితే బడ్జెట్ సమావేశాల ముందు ప్రజాభవన్లో ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు అన్ని శాఖలకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీస్ని పిలిచి సంవత్సరం పాలనలో, అంటే అప్పుడు సంవత్సరంన్నర పాలన, ఏది సంవత్సరం 3 నెలల పాలన, అప్పుడు బడ్జెట్ సమావేశాలకు పోయేటప్పుడు మనకు రావాల్సినటువంటి నిధులు తెలంగాణకు ఎన్నిసార్లు మనం ఢిల్లీకి పోయి మంత్రుల్ని కలిసి ఏమేమి ప్రతిపాదనలు పెట్టినామో అవన్నీ కూడా మనం బడ్జెట్లో పార్లమెంట్ సమావేశాలలో మనకు హ్యాండ్ఫుల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అంటే మన తెలంగాణ తరపున మనం పోరాడడానికి లిఖితపూర్వకంగా చాలా సబ్జెక్ట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆ రోజు ప్రజాభవన్కి పిలిస్తే మీ అందరికీ తెలిసిన విషయమే. కాంగ్రెస్ పార్టీ ఎంపీలం పోవడం జరిగింది, మిగతా వాళ్ళు ఎవరు కూడా రాలేదు. ఈరోజైనా తెలంగాణ ప్రజలు మన వైపు చూస్తుర్రు. ఈరోజైనా నేను మా పార్లమెంట్ సభ్యులందరికీ, అన్ని పార్టీలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులకు ఈరోజు సాయంత్రం 4 గంటలకు గోదావరి జలాలు మనము ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 అనుగుణంగా ఉన్నటువంటి ఏదైతే అండర్స్టాండింగ్ ఉందో దాని ప్రకారము మనము మన గోదావరి జలాలు మనకు కావాల్సినంత, అంటే మనకున్న ప్రాజెక్టులు ఎన్ని కడుతున్నామో వాటన్నిటికీ సరిపోయేంత ఎన్ని టీఎంసీలు అవసరము, ఏం చేస్తే బాగుంటుంది అనేది ఈరోజు సాయంత్రం చర్చ. ఎందుకంటే రేపు ఢిల్లీలో పోయినప్పుడు ఈ పార్లమెంట్ సభ్యులందరూ కూడా తెలంగాణ తరపు నుంచి గలమిప్పడానికి, తెలంగాణ తరపు నుంచి గోదావరి జలాలు కానీ కృష్ణా జలాలు అంటే అది వేరే, ఈరోజు గోదావరి జలాలలో ఉన్నటువంటి బంకచెర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కట్టి గోదావరి జలాలను వాళ్ళు ఇంకా ఎక్కువ యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేస్తుర్రు. కాబట్టి అసలు గోదావరి జలాలు మొత్తం ఎంత, గోదావరి జలాలకు మనకు ఎంత భాగస్వామ్యం అవసరం ఉంటుంది, ఎన్ని టీఎంసీలు అవసరం ఉంటాయి, మనం ఎన్ని నింపాలంటే ఇప్పుడు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ కానీ ఆల్రెడీ కట్టిన ప్రాజెక్ట్స్ కానీ ఎంత అవసరం ఉంటుంది, మిగతాది ఎంత, వాళ్ళు ఏంటంటే ప్రతిదీ సముద్రంలో కలిసిపోయే నీళ్ళనే మేము వాడుకుంటున్నాం కదా, ఎవరికి అన్యాయం చేస్తలేమనే మాటను ఏదైతే ముందుకు తీసుకొస్తున్నారో దాని మీద ఈరోజు మనకు అవగాహన కల్పిస్తారు. కాబట్టి అందరూ రావాలనుకుంటున్నా. కానీ ఇప్పుడే ఒక వార్త ఏంటంటే, ఈరోజు పొద్దున్నే ఒక లేఖ బయటికి ఎక్కడ వచ్చిందంటే, కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి రాసిర్రు ఏమనంటే, ముందుగా ఉన్నటువంటి కార్యక్రమాలు చేపట్టి రాలేకపోతున్నా అని. సో మిగతా బీజేపీ ఎంపీలు ఇప్పటిమట్టుకు ఏం రిప్లై ఇచ్చినట్టు అనిపించలేదు, ఇది కూడా ఇప్పుడే తెలిసింది మనకు. కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా రావాలని కోరుకుంటున్నా. ఇక్కడ రాజకీయాలకు అతీతంగా, లేకపోతే తెలంగాణ ప్రజలకు ఒక డౌట్ అయితే రేజ్ అయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీని ఇరికాటంలో పెట్టే విధంగా కిషన్ రెడ్డి గారు మొన్న మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గోదావరి బంకచెర్ల లింక్ ప్రాజెక్టు పైన ఆయన కల్పించుకొని దాన్ని ఆపే ప్రయత్నం చేయాలని ఇండైరెక్ట్గా మాట్లాడుతుండే ఒక సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్. ఆయనే కాదు, ఇక హరీష్ రావు అయితే రోజు పొద్దున మధ్యాహ్నం ఇదే పని మీద ఉండు, అదేదో మనం పట్టించుకోవట్లేదు, కావాలనే మనం
ఈ ప్రాజెక్టు అక్కడ కడుతున్నా కానీ మనం నిమ్మకు నీరెత్తినట్టున్నారు అని చెప్పి తెలంగాణ ప్రజలకు ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ పంపించే ప్రయత్నం చేసేది వాళ్ళ లాజిక్. దీనికి సంబంధించి 22 జనవరి 2025 నాడు మినిస్టర్ ఆఫ్ జలశక్తి అలాగే ఫైనాన్స్ మినిస్టర్కి ఇద్దరికి కూడా లెటర్ రాయడం జరిగింది. ఏమని, ఇట్లాంటి ప్రపోజల్స్ ఏమున్నా కానీ ఏపీ రీఆర్గనైజేషన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాశారు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 నిబంధనల ప్రకారం, అదే కాకుండా గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 1980 ప్రకారము నిర్ణయాలు తీసుకునే ముందు వాటిలో పొందుపరిచిన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి అని చెప్పి మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంటే మనం ఇప్పుడు వీళ్ళు చెప్తుర్రు ఇంటర్ఫియర్ కావాలని, మనం ఇంటర్ఫియర్ ఎప్పుడైనామో జనవరిలోనే